Hi, welcome to Parnika Maths. AP Inter Maths మా 13 చాప్టర్ స్టాటిస్టిక్స్ ఎక్సైజ్ 13A ఫస్ట్ రోమన్లో ఉండే ప్రాబ్లమ్స్ లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయిపోయాయి కదా. సెకండ్ రోమన్లో ఉండే ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. ఫైండ్ ద మీన్ డివియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇచ్చిన దానికి మీన్ డివియేషన్ అబౌట్ ద మీన్ కనుక్కోమన్నారు. ఎక్స్ఐ ఎఫ్ఐ వాల్యూస్ ఇచ్చారు. అలాంటప్పుడు మనకి మీన్కి ఫార్ములా ఏంటిమా? ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ సిగ్మా ఎఫ్ఐనే మనం క్యాపిటల్ ఎన్గా కూడా రాసుకుంటాం. సో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్ అనొచ్చా? సో ఎన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్. ఇవన్నీ యాడ్ చేసుకోండి. 7, 10, 6 + 4 10, 10 + 10 20, 20 + 5 25. సిగ్మా ఎఫ్ఐ వచ్చింది అంటే ఎన్ ఈక్వల్స్ టు 25 వచ్చేసింది. తర్వాత ఎక్స్ఐ ఎఫ్ఐ ఎలా వస్తుంది? జస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకుంటాం, అవునా? సో మల్టిప్లై చేయండి. 7 5 35, 10 4 40, 15 6 90, 23 60, 25 5 125. యాడ్ చేయండి మా. 5 10 6 10, తర్వాత 19 20 21 22 23 24 25 350, అవునా? నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఎక్స్ బార్కి ఫార్ములా తెలుసు కదా. 350/25 ఏమవుతుంది? 25తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేయండి మా. సింపుల్గా చేయొచ్చు కదా. 25 1s 25, 0 1 0, 25 4s 100. సో ఎక్స్ బార్ వాల్యూ ఏమవుతుంది? 14, అవునా? ఇప్పుడు ఏంటి? ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే ప్రతి వాల్యూ నుంచి ఎక్స్ బార్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి, అవునా? మీరు చేయగలిగితే ఇక్కడ డైరెక్ట్గా చేయండి, లేదంటే ఇక్కడ రాసుకోండి. అబ్జల్యూట్ వాల్యూస్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? మోడ్యులస్ ఆఫ్ 5 - 14, మోడ్యులస్ ఆఫ్ 10 - 14, 15 - 14, 20 - 14, 25 - 14. ఇలా రాసుకుంటే సింపుల్గా ఉంటుంది కదా క్యాల్కులేషన్, ఓకేనా? రాసుకున్న తర్వాత ఇంకేముందో సబ్ట్రాక్ట్ చేసుకుంటారండి. 14లో 5 మైనస్ చేస్తే 5 6 7 8 9, మళ్ళీ 10లో 14 అంటే 4, 15లో 14 అంటే 1, 10లో 14 అంటే 20లో 14 అంటే 6, మళ్ళీ 25లో 14 అంటే 11, అంతేనా? 9 4 1 6 11. ఈ వాల్యూస్ని ఇక్కడ రాసేసేయండి. 9 4 1 6 11. ఇంకేముంది? ఇది ఎఫ్ఐ మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై చేసుకుంటారండి. 9 7s 63, 4 4s 16, 6 1s 6, 6 3s 18, 11 5s 55. ఇవన్నీ యాడ్ చేయండి. ఏమవుతుంది? 6 2s 12. దీనికి ఒకటి ఇచ్చేసాం అనుకో. 6 3s 18, 18 6 4s 24, 25, 26 27 28. సో ఇదేమవుతుంది? మళ్ళీ 5 6 7 6 12 13 14 15 158 మా. జస్ట్ యాడ్ చేశాను అంతే, మీకు నచ్చినట్టుగా యాడ్ చేసుకోండి. సో ఏమైంది ఇప్పుడు మీన్ డివియేషన్ అబౌట్ ద మీన్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ డివైడెడ్ బై సిగ్మా క్యాపిటల్ ఎన్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దంలే. క్యాపిటల్ ఎన్ అంటే 25, ఇది వచ్చి 158, 158/25. ఇంకేముంది? నార్మల్గా డివిజన్ చేసుకుంటారండి. 25 158, 25 6 అమ్మా. ఏమవుతుంది? 25 6 6 5 30, 6 2 12, 13 14 15 150. సో 25 6 150. 8 అంటే పాయింట్ పెట్టి 0 పెట్టండి. మళ్ళీ ఏంటి? 25 3s 75 కదా. 10లో 5 పోతే 5, మళ్ళీ ఇక్కడ ఏమో పాయింట్ ఉంది 0 పెట్టుకోండి. 25 2s 50. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 6.32. దిస్ అవర్ ఆన్సర్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది మా. ఎప్పుడైతే ఎక్స్ఐ ఎఫ్ఐ వాల్యూస్ ఇచ్చారో ఎక్స్ఐ ఎఫ్ఐ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఏంటి ఫార్ములా? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్. అంటే అక్కడ మీరు 1/n ఇంటూ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అని రాశారు కదా. దాన్ని ఎలా రాసినా ఒకటే కదా. ఇక్కడ I ఈక్వల్స్ టు
1 to n అని రాసుంటారు. రాసినా రాయకపోయినా నో ప్రాబ్లం. రాసినా నో ప్రాబ్లం, రాయకపోయినా నో ప్రాబ్లమా. డైరెక్ట్గా సిగ్మా అని పెట్టినా పర్వాలా. ఈ అబ్జల్యూట్ వాల్యూస్ ఎలా వస్తాయి? ప్రతి xi వాల్యూ నుంచి x బార్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ వచ్చిన వాల్యూస్ ఇక్కడ రాసుకున్నాను. fi ఈ మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ వాల్యూస్ మల్టిప్లై చేసుకుంటే ఇవి వచ్చాయి. ఇవన్నీ యాడ్ చేస్తే 158 వచ్చింది. 158/25 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? మరి దీంట్లోనే బి చూద్దామా? దీంట్లోనే బి మా క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మీన్ డివియేషన్ అబౌట్ ద మీన్ మా. xi వాల్యూస్ fi వాల్యూస్ ఇచ్చేసారు. మీన్ అంటే ఫార్ములా ఏంటి మనకి? 1/n సిగ్మా i ఈక్వల్స్ టు 1 to n సిగ్మా fi xi. అవునా? ఇది ఫార్ములా. అంటే ఇక్కడ fi xi కావాలి కాబట్టి fi xi అనేది ఒక కాలమ్గా రాసుకోండి. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసుకుంటూ రండి. 10 4s 40, 24 3s మా 4 3s 12, 3 2 6 7 అంటే 720, 28 5s 8 5s 40, 5 2s 10 14, 1400, 16 7s ఎంత? 112, సో 0, 9 8s 72, 720. ఇవన్నీ యాడ్ చేస్తే 4000 వస్తుంది మా. మీరు కూడా యాడ్ చేసి చెక్ చేసుకోండి. 4000 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేయండి. ఎంత? 6 10, ఇవి 8 అంటే 8 to 16, 16 అదొక 10, 26 27 28 29 30, 2 3 4 5 6 7 8 80. ఓకేనా? సో మీన్ ఏమవుతుంది? 4000 డివైడెడ్ బై 80. 0 0 క్యాన్సిల్, 4తో క్యాన్సిల్ చేయండి. 4 2s 4 1s 0 0, 2 5s 0 అంటే మీన్ ఈక్వల్స్ టు 50 వచ్చింది. ఇది ఏంటి? ఎక్స్ బార్ వాల్యూ. అవునా? ఇప్పుడు ఏంటి? మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ అంటే ప్రతి వాల్యూ నుంచి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. దానిలోనే అబ్జల్యూట్ వాల్యూస్ అంటాం కదా, అబ్జల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్ అనుకోండి. లేదంటే మోడ్యులస్ ఆఫ్ 10 మైనస్ 50, మోడ్యులస్ ఆఫ్ 30 మైనస్ 50, మోడ్యులస్ ఆఫ్ 50 మైనస్ 50, మోడ్యులస్ ఆఫ్ 70 మైనస్ 50, మోడ్యులస్ ఆఫ్ 90 మైనస్ 50. సో వాల్యూస్ ఏమవుతాయి? 50లో 10 పోతే 40, ప్లస్లే అన్నీ. 50లో 30 పోతే 20, 50 50 0, 70లో 50 పోతే 20, మళ్ళీ తర్వాత 90లో 50 పోతే 40. ఇక్కడ వచ్చిన వాల్యూస్ ఇక్కడ రాసేసుకోండి. 40 20 0 20 40. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటూ వచ్చేసేయండి. 4 4s 16 160, 24 2s మా 4 2s 8, 2 2s 4 480, 0 అంటే ఎనీథింగ్ 0, 16 2s 30, 16 2s 32 320, 8 4s 32 320. ఇవి యాడ్ చేయండి. ఇది 10 అవుతుంది. 18 తర్వాత 6 4 10 11 12. సో ఏమైంది? 1280. అవునా? జస్ట్ నేను యాడ్ చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు ఏంటి? మీన్ డివియేషన్ అబౌట్ ద మీన్ ఇస్ ఈక్వల్స్ టు 1/n సిగ్మా i ఈక్వల్స్ టు 1 to n fi ఇంటూ మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్. ఈ మొత్తం సమ్మేషన్ వాల్యూ ఇది ఏంటది? 1280 డివైడెడ్ బై n వాల్యూ ఎంత? ఇది n వాల్యూ మా. n ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ fi అంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ n ఈక్వల్స్ టు 80. ఓకేనా? 80తో డివైడ్ చేయండి. 0 0 క్యాన్సిల్, 2తో క్యాన్సిల్ చేద్దామా? 2 4s 8, 2 6s 12, 2 4s 8, మళ్ళీ 2 2s 2 3s 6, 2 2s 2 1s 2 1s 2 6. సో మీన్ డివియేషన్ అబౌట్ ద మీన్కి వాల్యూ ఎంత? 16. అంతే, ప్రాబ్లం అయిపోయింది. చాలా సింపుల్ మా. ఇక్కడ మీకు ఎప్పుడైతే ఫార్ములాస్ వస్తాయో మీన్కి ఫార్ములా ఏంటి? సిగ్మా fi xi బై సిగ్మా fi కానీ క్యాపిటల్ N కానీ అనుకోండి. అంటే ఏమేమి కావాలి అవి వాల్యూస్ యాడ్ చేసుకోండి. ఆ రెండింటిని డివైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? xi వాల్యూస్ నుంచి ప్రతిదాన్ని ఈ మీన్ వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. వచ్చిన వాల్యూస్ ఇక్కడ రాసుకోండి. ఈ ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేసుకుంటూ రండి. మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసుకోండి. 1280/80 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? నన్ను క్వశ్చన్ చూడండి మా ఏమిచ్చారు.
ఫైండ్ ద మీన్ డివియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. XI FI ఇచ్చారు. మీడియన్ కావాలంటే మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి కదా. సో ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి టేబులెట్ చేసుకుందాం. కాలం చూడండి, యాడ్ చేసుకుంటూ రండి. 8 + 6 ఎంత? 14. 14 + 2 15 16. 16 + 2 18. 18 + 2 20. 20 + 2 26. అవునా? ఇలా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చిన తర్వాత ఇదే ఏమవుతుంది మనకి n వాల్యూ. n = 26. ఇప్పుడు n/2 చేయండి. ఏమవుతుంది? 26/2. 2 1s 2 3s. అంటే ఎక్కడ వస్తుంది? 8 తర్వాత 14కి ముందు. అవునా? దిస్ ఈస్ ద మీడియన్ క్లాస్. దీంట్లో ఈ వాల్యూ ఉంటుందే, ఇదే మనకి మీడియన్ అవుతుంది. దేర్ఫోర్ మీడియన్ = 7. ఓకేనమ్మా? 13 ఎక్కడొస్తుంది? దీని తర్వాత 8 తర్వాత, అంటే ఇది మీడియన్ క్లాస్ అవుతుంది. ఇక్కడ XI వాల్యూ ఉందే, అదే మనకి మీడియన్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి దాంట్లో నుంచి వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. XI ఎంత? 5 - 7 = మోడ్యులస్ ఆఫ్ 7 - 7, మోడ్యులస్ ఆఫ్ 9 - 7, మోడ్యులస్ ఆఫ్ 10 - 7, 12 - 7, మోడ్యులస్ ఆఫ్ 15 - 7. సో వాల్యూ ఏమొస్తుంది? 7లో 5 పోతే ఎంత? 2. 7లో 7 0. 9లో 7 2. 10లో 7 3. 12లో 7 పోతే ఎంత? 5. 15లో 7 పోతే 8. అంతేనమ్మా? వాల్యూస్ వచ్చేసాయా? ఏమొచ్చాయి? 20 23 58. ఓకేనా? నెక్స్ట్ ఇది FI మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేయండి. 8 2s 16. 6 × 0 0. 2 2s 4. మళ్ళీ 3 2s 6. 5 2s 10. 8 6 48. ఇవన్నీ యాడ్ చేయండి. ఏమవుతుంది? అది సిగ్మా FI × మోడ్యులస్ ఆఫ్ XI - M అవుతుంది. అవునా? యాడ్ చేసి చూడండి. 6 10 18 19 20 21 22 23 24. 4 5 6 7 8 84. అవునా? Therefore mean deviation about the mean is equals to 1/n sigma FI × మోడ్యులస్ ఆఫ్ XI - M. ఈ వాల్యూ మొత్తం ఎంత? 84 డివైడెడ్ బై n ఎంత? 26. 2తో క్యాన్సిల్ చేద్దామా? 2 1s 2 3s, 2 4s 8, 2 2s. మళ్ళీ ఇంకా క్యాన్సిల్ పోదు కాబట్టి డివైడ్ చేసుకుందామా? 13 42. అవునా? ఏమవుతుంది ఇక్కడ? 13 3s 39. 12లో 9 మైనస్ చేయండి. ఎంత? 3. సో పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. ఇప్పుడు ఏంటి? 13 2s 26. 10లో 6 పోతే 4 పాయింట్ 0. మళ్ళీ 13 3s 39. 10లో 9 పోతే 1. ఇంకా చాలు మా ఆపేద్దాం. సో వాల్యూ ఎంత అయింది? 3.23. దీస్ అవర్ ఆన్సర్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. చాలా సింపుల్ మా. ఎప్పుడైనా సరే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోండి. టోటల్ అనేది మనకి n వాల్యూ అవుతుంది. n/2 చేయండి. n/2 13 వచ్చింది. ఎక్కడ వస్తుంది? 8 తర్వాత. సో దీంట్లో XI వాల్యూ ఏదైతే ఉందో అదే మనకి మీడియన్ అవుతుంది. ఓకేనా? మీడియన్ వచ్చిన తర్వాత ఆ మీడియన్లో నుంచి XI వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. తర్వాత దీన్ని FIని మల్టిప్లై చేసుకుంటూ వస్తాం. దాని యొక్క సమ్ కనుక్కుంటాం. సో 84/n. n అంటే 26 చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? మరి నెక్స్ట్ దీంట్లోనే B చూద్దామా? బీమా క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు? XI FI వాల్యూస్ ఇచ్చారు మా. మీన్ డివియేషన్ అబౌట్ ద మీడియన్. మీడియన్ కావాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో అది టేబులెట్ చేసుకుందామా? యాడ్ చేసుకుంటూ రండి. 3 అలాగే రాసుకోండి. 5 6 7 8. 8 + 6 14. 14 + 7 21. 21 + 8 29. అంటే ఏంటి? n = 29. ఇప్పుడు n/2 కావాలి. ఏమవుతుంది? 29/2. 2 1s 2 4s 8 మా. తర్వాత క్యారియన్ ఇస్తే 14.5. అంటే ఎక్కడొస్తుంది? 14 తర్వాత. అంటే ఇది మీడియన్ క్లాస్. ఇది మనకి మీడియన్ అవుతుంది. దేర్ఫోర్ మీడియన్ M = 30. ఇప్పుడు ఏం చేయాలి? XIలో నుంచి 30ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ రావాలి కదా. మోడ్యులస్ ఆఫ్ 15 - 30, మోడ్యులస్ ఆఫ్ 21 - 30, మోడ్యులస్ ఆఫ్ 27 - 30, మోడ్యులస్ ఆఫ్ 30 - 30, మోడ్యులస్ ఆఫ్ 35 - 30. సో ఏమవుతుంది? 35లో 30 పోతే 5, 30లో 30 0, 30లో 27 పోతే ఎంత? 10 7 3. సో ఇదేమవుతుంది? 30లో 21 పోతే 9, తర్వాత 15
15 30 అయిపోయిందా 15 9 305 ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి xi fi ఈ రెండు మల్టిప్లై చేసుకుంటూ రావాలి. 15 3s 45 9 5s 45 6 3s 18 7 0s 0 8 5s 40. ఇప్పుడేంటి మనకి సిగ్మా fi ఇంటూ మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ m దట్ ఈక్వల్స్ టు అంటే వీటి యొక్క అడిషన్. యాడ్ చేయండి 5 10 18. సో ఇదేమవుతుంది 4 8 9 10 14 148 అంతేనా. సో 148. ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అంటే ఏమవుతుంది 148 డివైడెడ్ బై ఎన్. ఎన్ అంటే 29. ఫార్ములా తెలుసు కదమ్మా, రాయాలా. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఇజ్ ఈక్వల్స్ టు 1 బై ఎన్ సిగ్మా fi ఇంటూ మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ m. ఓకేనా. ఇక్కడ డివైడ్ చేస్తున్నాను 29 148. ఏం చేద్దాం 29 5s చెక్ చేయండి. 9 5s 45 5 2s 10 అదొక 145 అంటే దీనికి దగ్గరగానే ఉంది. సో 145 8లో 5 పోతే ఎంత 3 పాయింట్ పెట్టండి 0. చూడండి మా 30 కదా, నేను గమనించలేదు. సో 29 1s 29. సో ఏమవుతుంది 10లో 9 పోతే 1 పాయింట్ ఉంది 0 మళ్ళీ పోతుంది కాబట్టి మళ్ళీ ఇంకో 0 పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడ పోతుంది 29 3s చెక్ చేయండి. 9 3s 27 3 2 6 7 8 87. 87కి 29 అంటే 29 4s కూడా చెక్ చేసుకోండి. 9 4s 36 4 2s 8 9 10 11. ఇది ఎలాగో పోదు ఇంకా 3s 29 3s 87. చాలండి ఇక్కడ దాకా. సో మనకు వాల్యూ ఏమొచ్చింది 5.103. సో దీన్ని మనం ఇక్కడ 0.3 దాకా రాయకపోయినా 5.10 అని రాసినా చాలు. ఓకేనా. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. చాలా సింపుల్ మా. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అన్నారు అంటే xi fi ఇస్తే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోండి. ఇది n వాల్యూ అవుతుంది. n/2 చేయండి. n/2 ఎక్కడ వస్తుంది 14.5 అంటే 14 తర్వాత. ఇది మీడియన్ క్లాస్ అవుతుంది, ఇది మీడియన్ వాల్యూ అవుతుంది. ఓకేనా. m ఈక్వల్స్ టు 30. ఇక్కడ xi వాల్యూస్లో నుంచి 30 సబ్ట్రాక్ట్ చేయండి. xi మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ mని fiని మల్టిప్లై చేసుకోండి. సమ్ వచ్చేస్తుంది. దీని నుంచి బై n వాల్యూ n అంటే 29 డివైడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. దీంతో సెకండ్ రౌండ్లో ఉండే ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయామా. నెక్స్ట్ వీడియోలో థర్డ్ రౌండ్లో ఉండే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.